జిల్లానే దాదాపు 1.5 ఎకరాల మరి కోడి భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకి ఆ పట్టాలతో పాటుగా రైతు బంధువులు పంపిణీ చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో చాలా మరి గిరిజన వాడల్లో కానీ లేకపోతే గూడాల్లో కానీ కరెంటు 3 ఫేజ్ కరెంటు లేకపోతే అప్పుడున్న మా మిత్రులు వాసరాజు గారు లేదా నరసింహమూర్తి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారి దృష్టికి వెళ్తే ఆశ్చర్యపోవడం జరిగింది. దానికి బదులుగా 300 కోట్ల రూపాయల ఆ రోజున కేసీఆర్ గారు ఈ గిరిజన జిల్లాల్లో 3 ఫేజ్ కరెంటు రావడం కోసమని అదనంగా డిపార్ట్మెంట్ కి శాంక్షన్ చేసి ఇక్కడ రైతులందరూ కూడా ఉపయోగపడే విధంగా మోటార్లు 3 ఫేజ్ మోటార్లు తిరిగే విధంగా గిరిజన గ్రామాల్లో మరి గూడాల్లో కోయగూడాల్లో అద్భుతమైన ప్రగతిని చూపించింది మహనీయుడు కేసీఆర్ గారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కొత్తగూడెం జిల్లా ఇప్పుడు మన భద్రాచలం తీసుకొని పాలవంచ కొత్తగూడెం సుజాత నగర్ వరకు మన మొత్తం రహదారులు ఏ రకంగా అభివృద్ధి అయినా మనం ఒకసారి ఆలోచిస్తే కొత్తగా ఉద్భవించిన కొత్తగూడెం జిల్లా ఏ రకంగా మరి అద్భుతంగా ఉందనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. భద్రాచలం కాన్స్టిట్యున్సీ కానీ అశరావుపేట కాన్స్టిట్యున్సీ కానీ పిలపాక కాన్స్టిట్యున్సీ కానీ లేదా కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ కానీ అద్భుతంగా ఇవాళ ప్రగతిలో రాణించింది. రాజకీయంగా మేము మరి టీఆర్ఎస్ గా రాణించకపోయినా కూడా ప్రగతిలో రాణించడంలో ఎక్కడ వెనకబడలే. ఆ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు 2022 సంవత్సరంలో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల్ని ఏ రకంగా ఆదుకున్నారనే విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయినా నల్లబల్లి కరకట్ట ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తుకెచ్చుతామని ఎలక్షన్లప్పుడు బాయాప్తు ఊదరు కొట్టారు. కానీ 2.5 సంవత్సరాలైంది, ఇవాళ వరకు అంగుళం కూడా పని జరగలేదు. జరగకపోగా మేము అధికారంలో ఉన్నప్పుడు చిట్ట చివరిలో నేను ఇక్కడికి వచ్చి అక్కడ యాతాకుంట దగ్గర మన భద్రాచలం అవతల కరకట్ట మరి అసంపూర్తిగా ఉన్న దానికి 30 కోట్ల రూపాయలు లాస్ట్ లో కేసీఆర్ గారు ఇస్తే దాన్ని పూర్తి చేయడం వల్ల ఇవాళ భద్రాచలం టౌన్ అంతో ఎంతో సురక్షితంగా ఉంది. అయినా కూడా మరి పూర్తి స్థాయి కరకట్ట ఎత్తు నిర్మించాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నా దాన్ని కూడా ఏం చేయడం లేదు, విస్మరిస్తా ఉన్నారు. అనేక గ్రామాల్లో మనం తయారు చేసి పెట్టిన మరి ఏవైతే పల్లె ప్రకృతి వనాలు లేకపోతే మరి ట్రాక్టర్లు లేకపోతే గ్రామ పంచాయతీలు గుణాలి ఒకప్పుడు గిరిజన గుడాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా పచ్చగా కలకలలాడి మరి ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉండి ఇవాళ ఏమీ లేదు. నిరుద్యోగులకి ఒక పక్కన నిరుత్సాహం ఉంది, జాబ్ క్యాలెండర్లు లేవు, జాబులు లేవు. కొత్తగా వీళ్ళు చెప్పిన 420 హామీలు ఇళ్లకు గాలికి వెళ్ళిపోయినాయి. 6 గ్యారంటీలకి దిక్కే లేదు. ఆ రోజు ఇక్కడ కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి బాండ్ పేపర్ల మీద రాసిపోయిన నాయకులు 2.5 సంవత్సరాలు అయిపోయినాయి, 30 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. కానీ అసలు వాగ్దానాలు మాత్రం నెరవేర్చలేదు. కొత్త వాగ్దానాలే మరి నెరవేర్చడం జరిగింది. అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మళ్లీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పోవాలి అనే ఒక నినాదంతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం లాగానే ఈ కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం సాధించాలనే ఉద్దేశంతో ఈ సభ్యత నమోదు కమిటీల నిర్మాణం కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నిర్మాణాన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. కేసీఆర్ గారు ఆదేశించిన విధంగా తప్పకుండా ఈ గిరిజన నియోజకవర్గాల 5 నియోజకవర్గాల్లో కూడా పార్టీని పటిష్టపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీకు మరి త్వరలోనే అద్భుతమైన కమిటీల నిర్మాణంతో పాటుగా నిత్యం మీకు అందుబాటులో ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ గిరిజన గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ పార్టీ మీకు చేదోడు వాదుడుగా ఉండే విధంగా మా ప్రవర్తన ఉంటది అని చెప్పి తెలియజేసుకుంటూ అందరం ఐకమత్యంగా